చేస్తున్నామంటే నాగబాబు అనే ఒక అతను సెలబ్రిటీస్ని చూసి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారయ్యా, చిన్న చిన్న పిల్లలు రామ్ చరణ్ కటింగు, చిరంజీవి కటింగు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా హీరోల పేర్లు. వాళ్ళని ఎందుకు ఫాలో అవుతారు? ఏం స్టైల్ రైజ్ అంటే ప్యాకెట్స్ ఏదో పాయింట్ వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ అని ఎందుకంటారు అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నాగబాబు గారు మాట్లాడేదంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి మంచి వర్డ్స్ రావాలి. 10 మందికి ఏం మాట్లాడతారో అనేది ఉంటుంది. ఒక మెగా ఫ్యామిలీలో ఉండి మీరు మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఇష్టపడుతున్నాం. ఆయన ఐదవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, తన భార్యలు 2 భార్యలు అయినా కూడా, రేణు దేశాయ్ కూడా మన దేశం కాదు అయినా కూడా చక్కగా చీర కట్టుకొని చాలా మంచిగా పద్ధతిగా ఆమె ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన తను కూడా ఎంత నీట్గా, తనకు పుట్టిన 2 ఆడపిల్లలు కూడా మొన్న ఏదో తిరుపతికి వెళ్ళినప్పుడు నిండుగా బట్టలు వేసుకొని, ఎవరు చెప్పారండి ఆ పిల్లలకి? ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు నేర్పించారు. మన దేశాలు కానీ 2 భార్యలు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు ఈ నాగబాబు గారికి ఎందుకు బుర్ర ఎదగలేదు అంటున్నా. 60 సంవత్సరాలు నాగబాబు గారికి ఉన్నాయి. ఇవాళ మీ కుటుంబంలో ఇలా ఉంది కాబట్టి 100% అంటారు. ఎందుకంటారంటే ఇప్పుడు నా లంగ బొందే ఊడితే నష్టం లేదు కానీ పక్కింటో నవ్విండు అన్నట్టుగా ఉంది వీళ్ళది. అంటే మీ ఇంట్లో మీరు పబ్బు కల్చర్ అన్నారు కదా, పబ్బులకు వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ ఒక టైమింగ్స్ ఉంటాయి. మనము ఇంట్లో 1 గంటలకు ఆడపిల్లలు 1 గంటలకు ఏడుంటారయ్యా? పబ్లో ఉంటారా? 12 గంటలకు ఎక్కడ పబ్లో ఉంటారా? ఓ టైమింగ్స్ ఉంటాయి, పోతాం వస్తాం. అది ఉండి అల్లుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇప్పుడు నీకు నచ్చింది అందరికి నచ్చదు. అవునండి మా బిడ్డ అట్లానే ఉంటుంది. నీ బిడ్డ ఉన్నంత వరకు ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి.